హాయ్ గైస్, ఇవాళ నేను బయటికి వెళ్తున్నాను. మా నాన్నగారు నన్ను బయటికి తీసుకెళ్తున్నారు. ఎక్కడికో అని సస్పెన్స్ ఏమో, కానీ నన్ను బయటికి తీసుకెళ్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. డ్రైవింగ్ ముందు కూర్చొని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా రోడ్ వెదర్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఇట్. మా నాన్నని నేను అడుగుతూనే ఉన్నాను, కానీ చెప్పట్లేరు ఏది. నువ్వు కూర్చోప్పా, నేను తీసుకెళ్తున్నాను అని చెప్తున్నారు. నేనైతే ముందు డ్రైవింగ్ ముందు కూర్చొని మంచిగా వెళ్తున్న వెహికల్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఎక్కడికి తీసుకెళ్తారో నాన్నగారని. ఎండ చూసారా, ఎంత ఎండ ఉందో. కానీ మేము సాయంత్రం పూట మా నాన్నగారు నన్ను బయటికి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నారు. ఫైనల్లీ మేము ఫారెస్ట్ పార్క్ దగ్గరనే నార్సింగ్ దగ్గరలో ఉండే దగ్గరికి తీసుకొచ్చారు. చూడండి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్. లోపల రాగానే మా నాన్నగారిని నేను ఎత్తుకోమని చెప్పాను. ఏమో ఫస్ట్ అది చూడగానే నాకు భయం వేసింది. అది కుక్కనా ఏమా అని నాకు అర్థం కాలేదు. అందుకని భయం వేసి నాన్నగారిని ఎత్తుకోమని చెప్పాను. తర్వాత అది బొమ్మ అని తెలిసాక మా నాన్నగారు నన్ను దించేశారు. అది బొమ్మ అమ్మ అని చెప్పారు. అందుకని నేను కింద నడవడం స్టార్ట్ చేశాను. చాలా రోజుల తర్వాత నేను మట్టి రోడ్డు మీద నడవడం స్టార్ట్ చేశాను. సో డియర్ ఫైనల్లీ నేను డియర్ని దగ్గరికి వెళ్ళి చూశాను. అది బొమ్మలా ఉంది, కానీ అది నిజం డియర్ అనుకున్నాను. దాన్ని టచ్ చేయకూడదని రాశారు, అందుకని టచ్ చేయట్లేదు. దాని చుట్టూ తిరిగి నేను పరిశీలిస్తున్నాను. అది ఎలా ఉందో అని చూసేసి ఇక నా నడక స్టార్ట్ చేశాను. చాలా రోజుల తర్వాత మా నాన్నగారు నన్ను వదిలేశారు. ఎత్తుకోమంటే ఎత్తుకోవట్లేరు అని ముందుకు వెళ్ళిపోతున్నారు. అందుకని నేను నడుచుకుంటా నా దారిలో నా కాళ్ళతో నేనే నడుచుకుంటూ వెళ్తున్నాను. చూడండి, నేను ఫస్ట్ టైం నడిచాను, కానీ నాకు నడవడం ఎలా ప్రాపర్గా నడవాలో తెలియక నేను రన్ చేస్తున్నాను, ఉరుకుతున్నా మా నాన్నని పట్టుకుందామని. కానీ మా నాన్న నన్ను పట్టించుకోవట్లేదు, వదిలేశారు నన్ను. నడవండి అనేసి. ఇది చూడండి, ఇది ఫారెస్ట్లో ఫస్ట్ మన పాయింట్స్, మన స్టార్ట్. ఈ ఫారెస్ట్లో ఓపిక ఉండాలి, కానీ మనం తిరుగుతుంటే మనకి 30-40 మీటర్స్ వరకు మనకి ఏం అర్థం. ఇక్కడ నేను చూసాను ఏమైనా ఆడుకోవడానికి ఏమైనా ఉందా అని, కానీ ఏమి లేదు. బట్ అలా చిన్న పిల్లలు ఉన్నారు అని చూశాను. బట్ చిన్న పిల్లలు ఉన్నారు, కానీ నాకన్నా పెద్దోళ్ళు. ఇందులో చూడడానికి ఏముందని చూస్తున్నాను, కానీ ఏమీ లేదు. అన్ని చెట్లు తప్ప ఏమి కనిపిస్తున్నాయి. అన్ని ఫారెస్ట్ ఏరియా ఇది. ఏదైనా నేచర్ కోసం అని ఫ్రెష్ గాలి కోసం, లైక్ వారానికి ఒకసారి వచ్చైనా కొంచెం ఫ్రెష్ గాలి, చెట్ల గాలి వచ్చి తీసుకోవడానికి. లైక్ మన పొల్యూషన్లో బతుకుతున్నాం. మన బయట పొల్యూషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇది ఫారెస్ట్ ఏరియాలో అన్ని చెట్లు తప్ప మనకి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మంచిగా తీసుకోగలం ఫ్రెష్ ఎయిర్ ఫ్రమ్ ద ట్రీ. అటు ఇటు చూస్తున్నాను, ఎటు సైడ్ వెళ్దామని. కానీ ఫైనల్లీ ఇక్కడ ఒక ఫోటోషూట్ తీద్దామని అనుకున్నాను. మా నాన్నగారు నన్ను నించోబెట్టేసి పక్కకి వెళ్ళి ఫోటో తీద్దామని వెళ్ళారు. ఇక నేను స్టిల్స్ ఇద్దామంటే మనకేమో స్టిల్స్ లేదు అక్కడ ఉండి, ఎందుకనేసి ఇక సైలెంట్గా తల తిప్పేసుకొని నించున్నాను. ఇక వెళ్దామని స్టార్ట్ అవుదాం అనుకుంటే మా అమ్మ వదలట్లేదు. మా స్టిల్స్ ఇవ్వనమ్మా అని అంటున్నారు, కానీ పక్కన ఎవరు వచ్చారో వాళ్ళని చూడడం స్టార్ట్ చేశాను. అక్కడ చెంటి పాప ఉంది, సో నాలాంటి చెంటి పాప ఉంది అనుకున్నాను. వాళ్ళు కూడా నాతో పాటు వచ్చారని నేను కూడా వాళ్ళని చూసి సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఆ గ్యాప్లో నాకు ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తున్నాను. ఇటు సైడ్ వెళ్దాం, ఇక్కడ ఆడుకుందాం, మనకు ఆడుకోవడానికి ఇక్కడ ఏమున్నాయని చూద్దాం అనుకుంటున్నాను. ఇక ఫైనల్లీ మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకొక పార్ట్కి వెళ్దామని. ఇక్కడ ఫైనల్లీ నేను చెరువు లాంటి దగ్గర స్పాట్కి రీచ్ అవుతున్నాను. ఏదో అలా చూసుకుంటూ వెళ్దామని వెళ్తున్నాను, కానీ ఇక్కడ ఏమి కనిపించట్లేదు. చెట్లు పుట్టలు ఇవన్నీ తప్ప ఆడుకోవడానికి ఏమీ లేదు. మా నాన్నగారేమో ముందు వెళ్ళిపోతున్నారు. నేను నాన్న ఏ ప్లేస్కి తీసుకొచ్చావని నేను అనుకుంటున్నాను మనసులో, కానీ నాన్నగారికి చెప్తే బాగుంటుంది. మళ్ళీ ఫైనల్గా నన్ను కొండ ప్రదేశాల్లో తీసుకొచ్చారు, నన్ను వదిలేశారు వాళ్ళు. నేను ట్రెక్కింగ్ చేద్దామని నేను ఒక్కదాన్ని మా నాన్నని మమ్మీని వదిలేసి నేను ఒక్కదాన్ని అన్ని ట్రెక్కింగ్ కొండ గట్టు ఇవన్నీ ఎక్కుతున్నాను. చిన్నపిల్లలని నేను సరిగ్గా ఎక్కేశాను. ఫైనల్లీ నేను అది ఎక్కి కొంచెం ఎత్తున్న ప్రదేశానికి చేరుకున్నాను. చూడండి నేను ఎలా ఎక్కేశాను, ఎంత చిన్న పిల్లనైనా ఇంత ధైర్యంగా ఎక్కేశాను. చూడండి ఎంత స్కిప్ అవుతున్నా నేను పట్టించుకోకుండా. చూడండి ఎక్కేసా. ఫైనల్గా నేను రీచ్ అయిపోయాను, కొండను దాటేసా. చిన్న స్టోన్స్ అన్నవి వాకింగ్ చేసేసి ముందుకు వెళ్ళిపోయారు. మా నాన్నగారు ముందు వెళ్తున్నారు, నేను మా నాన్న దాటేద్దామని చూస్తున్నాను, కానీ అది కుదరట్లేదు. కానీ మా నాన్న వెళ్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కడికి నాన్న తీసుకెళ్తుంటే అన్ని చెట్లు ఉన్నాయమ్మా, ఏమన్నా ఒక ప్లేస్ కనిపిస్తుందా చూద్దాం మంచి ప్లేస్ అంటే. అన్ని ట్రెక్కింగ్ ఏరియాకి తీసుకొచ్చి మా నాన్నగారు వెనక ఉండిపోయారు. మా నాన్న నేను దాటేశాను. ఫైనల్లీ నేను వచ్చేసాను. మా నాన్నని దాటేసి ముందుకు వెళ్ళిపోతున్నాను.
వెళ్ళండి, చూడండి మొత్తం మళ్ళీ ట్రెక్కింగ్ ప్లేస్ లాంటిది కనిపిస్తుంది. ఇక్కడ చూసిన కొండ రాళ్ళు తిరుగుతున్నాను. కాసేపు ముందుకు వెళ్ళిన తర్వాత ఉసుక కనిపించింది. ఇసుకలో నేను నడిచేద్దారు నా షూస్కి అంటుకుంటున్నాయి. సో అవి ఏంటి అని దుమ్ములా లేపి చూస్తున్నాను. చూస్తున్నా ఏమైనా కనిపిస్తాయి, ఏమీ లేవండి. ఇక ఫైనల్లీ నా టైం స్టార్ట్. ఇక్కడ ఒక పాట పాడేశారు. నేను డింగ్ 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 బాల్ జుమ్ 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 మమ్ డాన్స్ ఏమని స్టెప్ వేసి మా నాన్నగారు నన్ను అడిగారు డాన్స్ ఏమా అని. వితౌట్ సాంగ్ ఎనీథింగ్ ఎనీవేర్ ఎన్నికే ఎవరి సాంగ్ పాడిన ఏ సాంగ్ వచ్చినా నేను డాన్స్ మాత్రం వదిలేదు లేదు. ఏ కమాన్. ఫైనల్లీ కొన్ని టిక్కింగ్ లేసి కొద్ది తీసుకొచ్చారు మా నాన్నగారు. చిన్నగా నా చేయి పట్టుకొని దించుతున్నారు. కానీ మా నాన్నకి అర్థం కావట్లేదు. నేను దిగుతానంటే వదలట్లేదు. ఎందుకంటే అమ్మ నువ్వు పడిపోతే మళ్ళీ దెబ్బలు తగులుతాయి అని చెప్తున్నారు. ఏం కాదు నాన్న, నేను చిన్నపిల్లని, ఏం కాదు, నేను ఇప్పటి నుంచి నడక నేర్చుకుంటున్నాను, నేను నడవగలను అని చెప్పిన మా నాన్నగారు ఆ భయంతో వదలట్లేదు. అయిన తర్వాత ఫైనల్లీ నా నాన్నని నేను కన్విన్స్ చేశాను. తర్వాత మా నాన్నగారు నా చేయి వదిలేశారు. అప్పుడు నేను సింగిల్గా దిగడం స్టార్ట్ చేసేసా. చూసారా, నేను దిగేశాను మొత్తానికి. మా నాన్న భయం పోయింది, వదిలేశారు నన్ను మొత్తం. ఫైనల్గా నేను ఒక్కొక్క స్టెప్ని చిన్నగా ఆచి చూచి కడిగేసి ఫైనల్గా నేను దిగేశాను, బయటికి వచ్చేసా. మళ్ళీ అదే సేమ్ రోడ్ని ఫీల్ అవుతున్నాను. మా నాన్నకి చెప్తున్నాను, నువ్వేం భయపడకు నాన్న, నేను చిన్నపిల్లని కాదు, నేను నడవగలను అని చెప్పేసి ఫైనల్లీ వంత దగ్గరికి వచ్చేసాను. బట్ ఇక్కడ వాటర్ లేవు గాయస్, ఇది ఎండాకాలం, అందువల్ల ఇందులో వాటర్ అనేది ఇంకిపోయినాయి. సో ఇది మోస్ట్లీ రైనీ సీజన్. ఆ టైంలో వస్తే మనము వాటర్ కలర్ఫుల్గా చూడగలం. ఇక్కడ బాగా వాటర్ ఉంటాయి, అప్పుడు ఇక్కడ పచ్చగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి, అప్పుడు మనం ఎంజాయ్ చేయగలం. కానీ చూసాను నేను అక్కడ ఏమైనా ఉందా అని ఊరికొచ్చాను, కానీ ఏమీ లేదు, వాటర్ అనేది ఒక్క చుక్క లేదు. చూసేసి డిసప్పాయింట్ అయిపోయా. మళ్ళీ సర్లే ఏం చేద్దాం అనేసి రాక్ మళ్ళీ ట్రెక్కింగ్ ప్లేస్ వచ్చేసింది. అమ్మ దిగేసా. నాన్న వచ్చి జాగ్రత్త దిగేసాను. మా నాన్నగారు రాలేదు. మళ్ళీ నేను మా నాన్న కోసం వెనకెక్కి వెళ్తున్నా. నాన్న రండి బయటికి. ఫైనల్గా నాకు ఒక చిన్న చెరువు కనిపించింది. అక్కడ ఎంత అద్భుతంగా, ఎంత సన్నగా ఉందంటే, ఎంత మంచిగా ఉందండి. అందులో ఫిషెస్ ఉన్నాయని తొంగి చూసాను, కానీ ఫిషెస్ లేవు. సో సరే అని వదిలేసి నార్మల్ మన మమ్మీ గారు ఫోటో తీస్తామని రాక్ మీద కూర్చోబెట్టారు. చూడండి అలలతో నీళ్ళు ఎలా వెళ్తున్నాయో. ఫైనల్గా నేను ఆ సంతోషాన్ని ఎంత ఆనందంగా, హ్యాపీగా, ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎండాకాలంలో అన్నీ ఇంగిపోతున్నాయి, కానీ ప్రజెంట్గా ఇది కొంచెమే ఉంది. సో నాకు అక్కడ భయం వేసేసి మమ్మ పిలిచేశాను. చిన్నగా నేను ఆ రాక్ని దిగేసి ఫైనల్లీ చీకటి పడ్డదని మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.